వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? సో మనకి డైలీ లైఫ్ లో చాలా మంది చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. సో మనం ఎంత వరకు తీసుకోవాలి, ఎంత మేరకు తీసుకోవాలి, తీసుకోవాలా వద్దా, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. సో దీనికైతే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక మంచి కూరగాయల షాప్ అయితే పెట్టారంట. ఆ షాప్ కు ఒక పెద్ద బోర్డు అయితే రాయించారంట. ఏమని? ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును అనేసి. అది పెట్టిన కొన్ని రోజులకి ఒక వ్యక్తి వచ్చి, ఇక్కడ ఎలాగో కూరగాయల షాప్ లో తాజా కూరగాయలే కదా అమ్ముతావు, నువ్వేమి కుళ్ళిపోయిన కూరగాయలు అమ్మవు కదా, ఎందుకు తాజా కూరగాయలు అమ్మబడును అని పెట్టావు, తాజా తీయించి కూరగాయలు అమ్మబడును అని పెట్టు అన్నాడంట. అప్పుడు ఆ షాప్ వ్యక్తి అవునవును నిజమే కదా, నేను తాజా కూరగాయలే కదా అమ్ముతాను అని చెప్పేసి తాజా తీయించేసి మళ్ళీ ఇచ్చట కూరగాయలు అమ్మబడును అని పెట్టారండి. అయితే వేరే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ చూసి, షాప్ అంతా బానే ఉంది, నువ్వు ఇక్కడ కూరగాయలే కదా అమ్ముతున్నావు, మరి ఎందుకు ఇచ్చట కూరగాయలు అమ్మబడును అని పెట్టావు, ఇచ్చట అని చెప్పడం ఎందుకు, సో కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టు, ఇచ్చట అనేది తీసేయని చెప్పాడంట. సరే అవును నిజమే, ఇక్కడే కదా నేను కూరగాయలు అమ్ముతున్నాను, మళ్ళీ ఇచ్చట అని ఎందుకు రాయడం అని చెప్పేసి ఆ ఇచ్చట అనేది తీసేసి మళ్ళీ జస్ట్ కూరగాయలు అమ్మబడును అని పెట్టాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకొక వ్యక్తి వచ్చారంట. వచ్చి కూరగాయలు అమ్మబడును అని బోర్డు చూసి, నువ్వు ఇక్కడ బట్టలు ఏమి అమ్మట్లేదు కదా, కూరగాయలే కదా అమ్ముతున్నావు, ప్రత్యేకించి కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టావెందుకు, అది కూడా తీసేయి, అది ఎందుకు ఉండడం, నువ్వు ఎలాగో కూరగాయలు అమ్ముతున్నావు అని మాకు తెలుస్తుంది కదా అని చెప్పాడంట. అది విని అవును నిజమే కదా, నేను కూరగాయలే కదా అమ్ముతున్నానని చెప్పేసి ఆ బోర్డు కూడా తీసేసాడంట. మళ్ళీ కొన్ని రోజులకి మరొక వ్యక్తి వచ్చి, షాప్ అంతా బానే ఉంది, కూరగాయలు అవి కూడా బానే ఉన్నాయి, కానీ ఇచ్చట తాజా కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టుంటే ఇంకా బాగుండేది, అందరికీ బాగా తెలిసేది అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తికి నవ్వాలే అడవాలో అర్థం కాలేదంట. ఎందుకంటే అతను ఫస్ట్ చేసింది అదే పని, కానీ రకరకాలుగా చెప్పి మొత్తానికి ఆ బోర్డు అయితే తీయించేశారు. మళ్ళీ వచ్చి నువ్వు అలాగే చేయాల్సింది కదా అని ఇంకో వ్యక్తి వచ్చి చెప్పాడు. సో ఎప్పుడైనా కూడా సలహాలు మన జీవితంలో అందరూ ఇస్తూ ఉంటారు, కానీ ఎంతవరకు తీసుకోవాలి, అది తీసుకోవాల్సిన సలహానా తీసుకోకూడని సలహా అని ఆలోచించుకునే ఆలోచన విధానం మనకు ఉండాలి. ఎందుకంటే దానికి బాధ్యత వహించేది మనం, వాళ్ళు కాదు. ఇప్పుడు ఆ షాప్ అయినా బోర్డు పెట్టడం వల్ల తీసేయడం వల్ల లాస్ అయింది ఆయన, అది చెప్పిన వ్యక్తులు కాదు, ఆ సలహా ఇచ్చిన వ్యక్తులు కాదు. సో ఆ ఆలోచన, ఎవరైనా సలహా ఇవ్వడంలో తప్పులేదు, మనం తీసుకోవడంలోనూ కూడా తప్పులేదు, కానీ అది మనకి పనికొచ్చేదా పనికి రానిదా అని ఆలోచించుకుని దాన్ని జడ్జి చేసుకోవాల్సిన తెలివితేటలు మనకి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఒక చిన్న ఇంట్లో ఆన్లైన్ బిజినెస్ పెట్టాలి, కుర్తీస్ బిజినెస్ పెట్టాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫస్ట్. సో కుర్తీస్ తెచ్చి పెట్టేదాన్ని, ఓన్లీ కుర్తీస్ సేల్ చేయాలనేది నా ఆలోచన విధానం. అది చూసి చాలా మంది నాకు ఓన్లీ కుర్తీస్ ఎందుకు, శారీస్ పెట్టు, శారీస్ పెడితే చాలా బాగా లాగుతుంది, చాలా బాగుంటుంది, అందరూ శారీస్ ఎక్కువ ఇష్టపడతారు అని నాకు సలహాలు ఇచ్చారు. ఒక్కరు కాదు చాలా మంది ఇచ్చారు. సరే మనము బిజినెస్ లో కొత్త కాబట్టి సరే పెడితే బాగుంటుందని శారీస్ తెచ్చి పెట్టాను. తర్వాత చాలా మంది అన్నారు, ఆడవాళ్ళందరూ నైటీస్ ఎక్కువ వేసుకుంటారు, నైటీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది, సో నైటీస్ పెట్టు నీ బాగుంటుంది అని చెప్పారు. సరే అని నైటీస్ కూడా తెచ్చి పెట్టాను. కానీ నా బిజినెస్ ఇంతలోంచి ఇంత కూడా పెరగలేదు. ఎలా స్టార్ట్ చేశానో అలాగే ఉంది. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో ఉన్నంత క్రేజ్ కూడా రాను లేదనమాట. అయితే ఆ తర్వాత కూడా చెప్పారు నాకు. అప్పటి వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను, చెప్పిందంతా వినడం, శారీస్ పెట్టడం, శారీస్ తర్వాత నైటీస్ పెట్టడం, అలా చేసుకుంటూ వచ్చాను. కానీ తర్వాత నాకు వేరే వాళ్ళు కూడా సలహా ఇచ్చారనమాట, కిడ్స్ వేర్ పిల్లలు కూడా పెట్టు, పిల్లలు ఉన్నారు కదా చాలా మంది కొంటారు అని చెప్పేసి. అప్పుడు నా బొలి వెలిగిందనమాట. చెప్పే వాళ్ళు ఎన్ని సలహాలన్నా చెప్తారు, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేది వాళ్ళు కాదు, మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో మనము అంతవరకు వెళ్ళగలమా లేదా, ఒకవేళ పెడితే అది క్లిక్ అవుతుందా లేదా అనేది ఆలోచించుకోవాల్సింది మనం. వాళ్ళు చెప్పారు కదా అని మనం ఆలోచించకుండా మనం పెట్టడం వల్ల లాస్ అయ్యేది మనం. ఆ సలహా ఏముందండి, ఇచ్చేస్తే పోతుంది, కానీ ఆ సలహా ప్రభావం ఆ పాటించిన వాడికే ఉంటుంది, అది మంచి అయినా చెడైనా. సో సలహాలు చెప్పడం తప్పను, చెప్పింది వినటం నేను తప్పని నేను చెప్పను, కానీ వినేటప్పుడు దాన్ని పాటించేటప్పుడు దాన్ని పాటించడం వల్ల మనకి ఎంత వరకు మేలు కలుగుతుంది, దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయా, మనం ఏమన్నా లాస్ అవుతామా లేకపోతే ప్రాఫిట్ తెచ్చుకుంటామా అని 100% ఆలోచించుకుని, 1-2 సార్లు ఆలోచించుకుని, ఓకే ఇది మంచి ఐడియా, ఇది నేను ఫాలో అవుతే అది నష్టమైనా కష్టమైనా ఇంకేమైనా లాభమైనా
నేనే కదా ఫేస్ చేస్తాను ధైర్యం తెచ్చుకొని పాటించండి. సో సొసైటీలో, సమాజంలో సలహాలు మనకు అందరూ ఇస్తూ ఉంటారు. సో అది తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకునేంత సామర్థ్యం మనలో ఉండాలి. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మళ్ళీ కొత్త కంటెంట్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.